you. వాడు నిన్ను లాగి పడతాడు, Squeezes you నిన్ను చుట్టుకుంటాడు, and take the breath out of him. నీ లోపల ఊపిరి లేకుండా, ఊపిరి సల్పకుండా చేస్తాడు. You're weak. You put your hands like this. చేతులు అలా దించేసేయండి కిందికి. You don't hear the message, okay? మీరు మెసేజ్ He's ఇవ్వద్దండి. excited, huh? చాలా ఉత్సాహపడుతున్నాడు. Now you are మామూలుగా losing your వదిలేసాడు. breath. He's squeezing his breath. ఆయన ఊపిరి సల్పకుండా చేస్తున్నాడు. Pastors, listen very carefully. పాస్టర్లారా జాగ్రత్తగా వినండి. The less prayer, ఎంత తక్కువ ప్రార్థన అయితే the less life. అంత తక్కువ జీవం ఉంటుంది. He's squeezing you. వాడు నిన్ను ఊపిరి సల్పకుండా చేస్తున్నాడు. Every breath, ఊపిరి ఆడకుండా అంటే Open your mouth. ప్రతి ఊపిరి శ్వాస తీసుకోవడం కూడా నీకు కష్టమైపోతుంది. come on, squeeze. So every squeeze or every weakness, the python is going to have more hold. అంటే నీకు ఎంత ఎక్కువ బలహీనతలు ఉంటాయో, ఎన్ని అవకాశాలు వాడికి ఇస్తుంటావో అంతగా వాడు పట్టు సాధిస్తూ నీ మీద అదిమి పట్టుకోవడానికి, వాడు నిన్ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. Pastor, let me say one thing. Don't kill him. చంపొద్దండి, జాగ్రత్త. See, you have to be very careful with the people you go along with. మీరు ఎవరితో అయితే కలిసి వెళ్తుంటారో ఆ ప్రజల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. Because it's pastors meeting, I want to be open to even sisters. Please listen. ఎందుకంటే ఇది సంఘ కాపరుల సదస్సు కాబట్టి సిస్టర్స్తో కూడా నేను బాహటంగా మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా వినండి. Don't allow everyone into your house. మీ ఇంట్లోకి ఎవరిని పడితే వారిని అందరిని అనుమతించకండి. You have to be sensitive to the alarm of the Holy Spirit. పరిశుద్ధాత్ముడు నీలో పెట్టిన అలారంకు నువ్వు గమనిక కలిగి ఉండాలి, గమనిస్తూ ఉండాలి. Whom you to speak to, whom you are allowing to your house, who is coming inside your kitchen, everything is very, very important. ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు, నీ ఇంటిలోకి ఎవరు వస్తున్నారు, నీ వంటగదిలోకి కూడా ప్రవేశించగలిగే చనువు ఎవరు తీసుకొని వస్తున్నారు గమనిస్తుండాలి. Some people are close with you to know your weaknesses. కొన్నిసార్లు కొంతమంది నీకు ఎంత సన్నిహితంగా ఉంటారు, ఎందుకంటే నీ బలహీనతలు తెలుసుకోవడానికి నీ దగ్గరికి సన్నిహితంగా ఉంటారు. Every time they get closer to you, they understand your weakness and they will catch hold. They will catch hold. నీకు దగ్గర అవుతూ, నీకు సన్నిహితంగా నీకు దగ్గర అవుతూ కూడా నీ బలహీనతలన్నీ పసిగట్టి వాడు నిన్ను పట్టుకోవడానికి, నిన్ను అలాగా అదిమి పట్టడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు ఆ వ్యక్తులు. Now this pastor is under the attack of the python. ఇప్పుడు ఈ దైవజనుడు మరి ఆ అపవాది యొక్క ఉచ్చులో బిగుసుకుపోయాడు. Now python knows the weakness of him. ఇప్పుడు పైథాన్కు తెలుసు అతని బలహీనత ఏంటో. He caught that weakness. ఆ బలహీనతను పట్టేసుకున్నాడు. Started to squeeze. ఇక ఊపిరి సల్పకుండా చేస్తున్నాడు. And the first symptom that he has been attacked is, మరి అతడు దాడి కింద ఉన్నాడు లేదా దాడి చేయబడుతున్నాడు అన్న దానికి మొదటి సూచన ఏంటంటే loss of spiritual desire. చాలా చాలా ఆత్మ సంబంధమైన వాంఛలు, కోరికలు ఉన్నాయి, అవన్నీ కోల్పోతాడు. The loss of spiritual desire. ఆత్మీయమైనటువంటి ఆశలు ఏవైతే, కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని కోల్పోతాడు. See, there are something which he does out of desire and there are something he does out of obligation. మరి కొన్నేమో అతనికున్న కోరికను బట్టి చేస్తాడు, కొన్నిగా తప్పదన్నట్టుగా చేస్తాడు. Now, because the python has stopped his prayer life, ఇప్పుడు అతని ప్రార్థనా జీవితాన్ని కొనసాగించకుండా ఆ పైథాన్ అడ్డుకున్నాడు కాబట్టి, stopped him to go to the place of prayer, ప్రార్థనా స్థలానికి వెళ్ళకుండా ఆపుతున్నాడు కాబట్టి, he is still in ministry. అతడు ఇంకా పరిచర్యలో ఉన్నాడు. He is doing ministry out of obligation. ఇక తప్పదు, ఇక నెట్టుకొని వెళ్ళాలన్నట్టుగా పరిచర్యలో ముందుకు సాగుతున్నాడు. Saturday night he is turning the Bible. శనివారం రాత్రిగా కూర్చొని బైబిల్ తిరిగేస్తుంటాడు. And కాన్ఫిడెన్స్ పెట్టుకుంటాడు. So love, ప్రేమ. okay, tomorrow morning talking about love. సరే, రేపు పొద్దున ఇక ప్రేమ గురించి మాట్లాడతాను. So all the scriptures from Genesis to Revelation, love. ప్రేమ గురించి ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం దాకా ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళ లేఖన భాగాలన్నీ రాసి వెతికి పట్టుకుంటాడు. And tomorrow morning you preach on that. రేపు పొద్దున అది వాక్యం ప్రకటించేస్తాడు. Out of obligation. ఇక బాధ్యత నిర్వర్తించాలి తప్పదన్నట్టుగా. The devil has caught hold of him. అపవాది ఉచ్చు బిగించేసి పట్టేసుకున్నాడు. Lack of spiritual desire. ఆత్మ సంబంధమైన కోరికలు కోల్పోతాడు. Pastor, God is speaking to you tonight. పాస్టర్ గారు, దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. Second, రెండవది lack of loss of physical strength. భౌతికంగా శరీర సంబంధమైన ఆ బలాన్ని కోల్పోతాడు. Nowadays he feels so weak. ఈ రోజుల్లో ఎలా ఉందంటే చాలా బలహీనం అయిపోతుందండి శరీరం అన్నట్టుగా.
బలహీనం. You're feeling weak? No. Okay. Then squeeze. You're strong. Squeeze. గట్టిగా పట్టండి, బిగించండి, ఉచ్చు బిగించండి. He's strong. చాలా బలంగా ఉన్నాడట. Hallelujah. హల్లెలూయా. He's strong, yeah. బలహీనంగా లేనని ఒప్పుకుంటున్నాడు. But of course, when this python squeezes you, physically you are weak. అయితే ఈ పుతోన్ అనే దయ్యం నిన్ను ఆవరించినప్పుడు భౌతికంగా శరీర సంబంధంగా నువ్వు బలహీనమైపోతావు. You are tired. నువ్వు అలసిపోతావు. You don't want to fast. నువ్వు ఉపవాసం ఉండడానికి ఇష్టపడవు. You give excuses that you are 60 years old now. 60 సంవత్సరాలు దాటిపోయాయండి, సాకులు చెప్తారు. Hallelujah. You're 64. Oh, you are looking young. You are 55. 55లా కనబడుతున్నాడు కానీ 64 అట. Hallelujah. హల్లెలూయా. Physical fatigue. మరి ఈ యొక్క శరీర సంబంధంగా బలహీనం. Third, మూడవది, pockets are getting emptied. జేబులు ఖాళీ అయిపోతున్నాయి. Take everything. అన్ని తీసేయండి జేబులు అన్ని ఖాళీ చేసేయండి. ఇంకేమైనా ఉన్నాయా? Everything is empty. అంత ఖాళీ అయిపోయింది, జేబు అంతా ఖాళీ. Started to lose everything. అన్ని పోగొట్టుకుంటున్నాడు. Lack of spiritual desire. ఆత్మ సంబంధమైన కోరికలు కోల్పోయాడు. Loss of physical strength. శరీర సంబంధమైన బలము కోల్పోయాడు. Lacking, basic needs in their life. సాధారణంగా జీవితంలో ఎదురయ్యే అవసరతలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా తీర్చుకునే పరిస్థితి లేదు. These are the symptoms that you have been attacked by the python. నువ్వు ఈ పుతోను దయ్యం చేత పీడింపబడుతున్నావన్న దానికి సూచనలు ఇవి. Pastors, tonight God is speaking to you. దైవజనులారా, రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు.